క్రీస్తు ప్రభు వారి కుటుంబాన్ని అభివృద్ధి పరచుని ప్రార్థిస్తున్నాం. వధువులను ఆశ్రయించి బలపరచు నీ ఆత్మీయ శక్తిని వాళ్ళని కుమ్మరించడం ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం నడిపించిన నీ నాయకుడిని మీరు ఆశ్రయించి బలపరిచి ఈ కార్యక్రమంలో ఆది అంతమేండి మంచి వాతావరణం కలిగించి జయప్రదం కొనసాగించడానికి ఈ విధంగా ఈ యొక్క మధ్యాహ్న కాలం ఎంతమంది అయితే నీ నామస్మరణ బంధుమిత్రాదులను స్నేహితులు ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించి బలపరిచి మీ యొక్క ఆత్మతో ప్రజలు నింపి సంతోషంతో తండ్రి ఈ యొక్క కార్యక్రమం జీవితం కొనసాగించని క్రీస్తు నామమున బహుమతితో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రిటైర్డ్ హెడ్ మాస్టర్ కీర్తన్ లేదు పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ను నింపగలరా? వరదూతలైనా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ను నింపగలరా? పరిశుద్ధ జనకుడా పరమాత్మరుడా పరిశుద్ధ జనకుడా పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ను నింపగలరా? పరిశుద్ధ మగోనాత్మ వరములిడు నాత్మ పరిశుద్ధ మగోనాత్మ వరములిడు పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ గిరుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ను నింపగలరా? జనక కుమారత్నాలను నీకదేవా జనక కుమారత్నాలను నీకదేవా మహిమా చెల్లును తనరా నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘనరా నిత్యముగా పరిశుద్ధ పరిశుద్ధ
నుండి 22 వరకు చదవాలని కోరుతున్నాం. రెండవ అధ్యాయము 18 నుండి 22 ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశములు గమనించవాలని మనం చేస్తున్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షును నేల నుండి నిర్మించి ఆదాముకు వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒకదాన్ని చీచి ఆ చోటున మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన ఆ మాంసంలో మాంసము ఇది నరులో నుండి తీయబడింది కనుక నాడి అనబడదు. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటారు. అధ్యక్ష, వేదికను అలంకరించిన పెద్దలకు ఈ రీతిగా తలవంతలంపుగా మరి మా బావ గారు ఈ యొక్క సహాయమును నాకు అనుగ్రహిస్తారని కూడా నేను ఇది తలవంతలంపే. కానీ ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 22 వరకు మరి ఐగర్ చదివినారు, మీరు ఉన్నారు. కానీ అంతకన్నా ముందు యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉన్నది. ప్రతి ఒక్కసారి పురుషుడైతే స్త్రీని ప్రేమించాలా, స్త్రీ అయితే ఆది కాండంలో స్వార్థంతో కూడిన మాట చెప్తుండు. కానీ ఎఫెసు నుంచి మోషే ద్వారా నడిపించి ఎర్ర సముద్రం దాటించిన తర్వాత మోషే సీనాయి కొండ దగ్గర మృతి నొందిన తర్వాత యెహోషువ నాయకత్వంతో మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడు. సీనాయి అరణ్యమునకు వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో లేక ఈ యొక్క ఒక నూతన ఒడంబడిక చేస్తున్నారు. మీరు ఇంతకు ముందు నచ్చిన మార్గం వంటిది ఇప్పుడు కాదు, మీరు ఇంతకు ముందు నచ్చిన మార్గం వంటిది ఇప్పుడు కాదు. మరి ఇశ్రాయేల్ ప్రజలకే చేస్తున్నాడా, వేదికను అలంకరించిన స్త్రీ పురుషులు కాబోతున్న భార్యాభర్తలైన ఈ యువతీయువతులకు చెప్తున్నాడా, మరి నూతన వధూవరులకు ఒక సందేశము, ఇక్కడ నిలిచిన సభికులకు ఒక సందేశము, దేవుని వర్తమానికులకు కూడా ఒక సందేశమే. మీరింత తల తల్లిదండ్రులకు లోబడి బాల్య దశలో కానీ ఉండి వారి చెప్పు చేతుల్లో అనగి మనగి వారికి విధేయుడై జీవిస్తూ ఉంటున్నారు. అయితే యవన దశ ప్రారంభమైనది. యవన దశ వచ్చినప్పుడు తల్లిదండ్రులు కానీ బంధువర్గము కానీ దేవుని ఇష్టానుసారంగా ఆనాడు ఆదామునికి ఎటువంటి సహాయమును కలుగజేశాడో నాటి నుండి నేటి వరకును సాంప్రదాయ పూర్వకంగా ఈ సహాయమును మనము ప్రతి ఒక్కరికి చేస్తున్నాం. మన కుటుంబంలో కలిగిన కుమార్తెలకు కానీ కుమారులకు కానీ సమస్తములకు కానీ ఆనాటి సాంప్రదాయమే ఈనాటి. అప్పుడు మరి కుమారుడు ఇంతవరకు తల్లిదండ్రులకు వారి జీవితంలో నెలకొల్పి ఉన్నాడు ఉండవుతున్నాడు. కానీ అలాంటి మార్గం ఇప్పుడిది ఇంతకన్నా బలీయమైనది. సంఘముల చేత ప్రేమించబడాల, తను నమ్ముకున్న భార్య చేత తను జీవిస్తాడు. సమాజంలో ఒక చక్కని కుటుంబము వారిని గుర్తించాలి. అవిధేయత ఇంతకు ముందు నచ్చిన మార్గం వచ్చేది ఇప్పుడు ఈ స్త్రీ పురుషులది కాదు. సహవాసంతో కూడిన మార్గము, ప్రేమ కలిగి జీవించే మార్గము, పరిశుద్ధమైన జంటగా జీవించే మార్గము, పాప పంకిలము అంటకుండా ప్రభువుకు సన్నిహితమైన జీవించే మార్గము, సమాజంలో సభికుల చేతను మరి సంఘస్థుల చేతను
ప్రేమింపబడే మార్గం. అలాను సంఘమునకును ఒక వెలుగుకరంగా జీవించి ఉంటారు. అది కాకుండా ఇంకా ఒక్క విషయంలో నేను చెప్తాను. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అందమతి అయిన మరలా చేస్తున్నారు, గుణవతి అయిన భార్య దొరుకుట దుర్లభము, అతిది ముత్యం కంటే అమూల్యమైనది. అందం కాదండి కావాల్సినది, ముఖ్యంగా గుణము కలిగి ఉండాలి. ఆ గుణముతో పాటు ఇతరులను ప్రేమించే ఉద్దేశం కలిగి ఉండాలి. ఈ కాబోతున్న ఈ నూతన వధువులు దేవునికి అనుకూలమైన బిడ్డలు గాను, సంఘం చేత ప్రేమించబడిన సభికులు గాను, తన తల్లిదండ్రులకు కర్తవ్యం కలిగిన ఒక చిన్న కుటుంబం గాను, క్రీస్తు సేవలో బాధ్యత కలిగి పంచుకును భారమైన ఒక నావికులు గాను ఉండి వారి చేత ప్రేమించబడినారు. అది కాకుండా స్త్రీ పురుషుల జంట ఒక కలయిక, అది పవిత్రమైనది, అది దేవుని చేత ఏర్పరచబడేది, మానవుడి చేత ఏర్పరచబడినది కాదు. అది దేవుడే ఏర్పరచినది. చుట్టుపక్కల చేత నిండిన ఆనందము, దేవుని పరిశుద్ధ వర్తమానముతో నిండిన ప్రేమ అవ్యాజాను బంధమును అన్ని రీతులుగా ఈ వివాహ వేదికలో కనపడుతుంటాయి. అందుకనే అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది. కల్మషము లేకుండా ప్రభువు చేత కడవడే గొర్రెపిల్ల, ఇప్పుడు అమ్మాయి పాడినది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఆ గొర్రెపిల్ల అనేది వధువు. ఆ వధువు చేత అలంకరించబడిన వాడే క్రీస్తు, సంఘం అనే క్రీస్తు. ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయిలు ఈ విధేయత కలిగి జీవిస్తూ సంఘమునకును తన కుటుంబమునకును సభికులకును వందెత్తు బిడ్డలుగా ఉంటారని ఈ కొద్ది మాటల చేత మిమ్మలను హెచ్చరిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే కృపాభృతం పరం తండ్రి, వేలకొద్దులు చేతులు మా బోటి బీదబాబు చేతులు మరొకసారి ఉపయోగపడుతున్న పరం తండ్రి, అనుకునే విధంగా పరిశుద్ధ వివాహం జరుగుతుండగా ప్రభువా మీరే తోడై ఉండి ఎలాంటి శోధన లేకుండా మీ పరిశుద్ధాత్మ కుమరించి కార్యక్రమ విషయంలో జయప్రదం చేయాలని మరి వాక్య ఉపదేశములను వారు ఇచ్చిన వినూతమైన వాక్యం బట్టి మరోసారి వేడుకొంటున్నాము. కార్యక్రమం జరుగుతుండగా ఎలాంటి శోధనల గురి కానికుండా మీరే కాపాడుతూ మీ పరిశుద్ధాత్మ కుమరించవాలని మీ కొద్దిగా ప్రభుని యేసుక్రీస్తుపేట తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నియమంపై వందనముతో వేడుకొంటున్నాము తండ్రి. చెప్పున పరిశుద్ధ వివాహము స్థితిలో కోడి ఏలిటకు ఈ స్త్రీని నా భార్యగా చేసుకొని ఆమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాజ్యందును ఆరోగ్యమందును ఆమెను కాపాడి ఇతరు నల్లక మేమిద్దరము బ్రతుకు కాలమంతయు ఆమెకు భర్తనై ఇందును. చొప్పున పరిశుద్ధ వివాహము స్థితిలో కూడినటకు ఈ పురుషుడి నా భర్తగా ఆయనకు లోబడి ఆయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధ్యందును ఆరోగ్యమందును ఆయనను కాపాడి ఇతరులు నల్లక మేమిద్దరము బ్రతుకు కాలమంతయు ఆయనకు ఆయనే సాముయేలు గారికి పెళ్లి భార్యగాను అప్పగిస్తున్నాను. సాముయేలు గారికి నా కోడలు విజయ కుమారుని కోడలుగా స్వీకరిస్తున్నాను.
నేను విజయ్ కుమార్ నిన్ను ఇది మొదలుకై మన జీవిత పర్యంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకుంటున్నాను ఈ చొప్పున జరిగించునని సభ ఎదుటను సంఘం ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. మన జీవిత పర్యంత వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించునని సభ ఎదుటను సంఘం ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. నా పెళ్లి భార్యగాను నాలో సగము భాగస్త్రాలను చేసుకుంటున్నాను. అందరికి ఇష్టమేనన్నాడు. ఆ మైక్ పెట్టు మన దగ్గర. అందరికి ఇష్టమేనా అమ్మా నాన్న? ప్రభా మీ పాద సన్నిధికి మేము వచ్చుతున్నాం. ప్రభా మీ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. మా ప్రభా నరులు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక మీ సాటైన సహాయమును అనుగురించిన అది మీ కృపగా మేము గ్రహిస్తున్నాం కనుక తండ్రి ఈ బిడ్డలు ఎల్లప్పుడూ తొట్టిల్లకుండా వాళ్ళ హృదయం ఒకటిగా నుండి రాబోతున్న ప్రభావ నీ మహిమార్థం కొరకు వర్ధులకు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. మరి కావాల్సిన పుత్ర సంతానం కూడా అనుగురించి విస్తరించి ఫలించి అభివృద్ధి పొందే కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ప్రభా బిడ్డలు యవనస్తులు కనుక ఎల్లప్పుడూ ప్రభావ యేసు వైపు చూచి ముందుకు సాగుటకు నీ పరిశుద్ధాత్మ నడుపుదలతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా ఎల్లప్పుడూ ప్రభావ యేసు క్రీస్తు కలిగిన మనసును కలిగి ముందుకు సాగుటకు కృప చూపుము. బిడ్డలను ఆదరించమని నీ దయా నీ కనికరము నీ ప్రేమ చూపమని ప్రార్థిస్తున్నాం. లోకంలో ప్రభావం జీవిస్తున్నగా మా ప్రభావ నీతి కిరీటమును మహిమ కిరీటమును జీవ కిరీటం పొంది ఈ రాజ్యంలో ప్రభావ ఈ వారసుల ముందుకు సాగుట కృప చూసి ఆదరించమని ఈ కుటుంబం జీవించమని చేరిని ఎల్లరూ కూడా జీవించమని మమ్మల్ని ఇక్కడగా ప్రేమించిన యేసు క్రీస్తు ద్వారా వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందమా
పేరేమిటి అందమా అందమా నీ పేరేమిటి అందమా పొంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా తెలుపుమా 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 పరువమా నీ ఊరేమిటి పరువమా పరువమా నీ ఊరేమిటి పరువమా కృష్ణుని మధురా నగరమా కృష్ణా సాగర కెరటమా తెలుపుమా 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 వివరించే ఎండతాతని పండు వెన్నెల గగన ముదికెన కన్నుల ఎంకి పాటల రాగమే గోదారి అలలపై ఎదురించి మూగబోయిన రాగమాలిక ముసిరి నిపుడు నా గొంతున సంగీతమా నీ నింగిలో స్వరములే ఏడుగా వినబడు కరివిల్లెక్కడా తెలుపుమా 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 అందమా నీ పేరేమిటి అందమా తెలుపుమా నీ ఊరేమిటి పరువమా బరువులో ఆ కృష్ణ శాస్త్రిల కవినైతే హాయిరెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా తుమ్మెదడగని మధువులే చెలిసాకి వలపులే చిలికిస్తే మాయ జగతికి ఏ కయామో మధుర కవిత వినిపించడా ఓ కావ్యమా తోట
పార్కులోన సరదాగా జోడిని జాస్ మ్యూజిక్ నేడే పాడేను బాయి కన్ను కొడితే ప్లే బాయి చెయ్యి పడితే ఉళ్ళంతా సెక్స్ అయింది గుండెల్లో ఫిక్స్ అయింది మన ప్రేమ గీతమే ప్రతి నోట పాల పాల తుపాకీలోడు చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండవుతుందా సంతోషమెన్నడు సాగరమై సాగాల
ये काली काली आँखें, ये गोरे गोरे गाल, ये तीखी तीखी नजरें, ये हिरनी जैसी चाल। ये काली काली आँखें, ये गोरे गोरे गाल, ये तीखी तीखी नजरें, ये हिरनी जैसी चाल। देखा जो तुझे जन्म हुआ है बुरा हाल। ये काली काली आँखें, ये गोरे गोरे कान, ये तीखी तीखी नजरें, ये हिरनी जैसी चाल। दुनिया जले तो जले, प्यार करेंगे तुझसे मरेंगे, दिल के करेंगे।
सनम, ये लंबी लंबी रातें आकर ले मुलाकातें, जाने क्यों दिल ये मेरा तेरा ही होना चाहे, उसे मैं लाल माकर ये गोरे गोरे का, ये काली काली आंखें, ये गोरे गोरे का, ये तीखी तीखी नजरें,